హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనలీ ఎస్ఆర్ఎస్ టీమ్ ఐపీఎల్ 2026 లో వాళ్ళ ఫస్ట్ విక్టరీ అయితే వచ్చింది. ఈ విక్టరీకి మెయిన్ కారణం మన ఎస్ఆర్ఎస్ టీమ్ యొక్క బౌలింగ్ డిపార్ట్మెంట్. ముందుగా ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అందరికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎవరైతే ఎస్ఆర్ఎస్ బౌలింగ్ చాలా వీక్ గా ఉందన్నారో, 300 కొడితే 300+ రన్స్ బౌలింగ్ యూనిట్ ఇస్తుందన్నారో వారందరికి పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చిందని చెప్పాలి. ఈ సెకండ్ మ్యాచ్ లోనే సూపర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ తో వారైతే మ్యాచ్ ని గెలిచారు. మెయిన్ గా మనం మాట్లాడుకున్న ప్రివ్యూలో కూడా ఒకటే మాట చెప్పా, ఎస్ఆర్ఎస్ టీమ్ ఈ మ్యాచ్ బ్యాటింగ్ తో కాదు బౌలింగ్ తో గెలవాలని. అలాగే పర్ఫెక్ట్ ఎస్ఆర్ఎస్ టీమ్ అయితే బౌలింగ్ డిపార్ట్మెంట్ ఈ మ్యాచ్ ని గెలిచింది చాలా ఈజీగా. ఎగ్జాక్ట్ 65 రన్స్ మ్యాచ్ ని గెలవడం అంటే మాటలకు అగెనిస్ట్ కేకేఆర్ టీమ్ మీద. ఎందుకు కేకేఆర్ అంటే ముంబై ఇండియన్స్ లాంటి స్ట్రాంగ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ముందే 220 రన్స్ అయితే చేశారు. బట్ మన టీం ముందు అయితే లొంగిపోయారని చెప్పాలి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎస్ఆర్ఎస్ టీమ్. మెయిన్ గా మన బౌలర్స్ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు చెప్పాలి. మెయిన్ గా హర్ష డుబే, శివంక కుమార్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ మలింగ అండ్ జయదేవ్ ఉన్నట్కట్ వీళ్ళైతే ఎక్స్ట్రాడినరీ స్పెల్స్ చేసి మ్యాచ్ అయితే వన్ సైడ్ చేశారు. ఇంకా మ్యాచ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ విషయానికి వెళ్తే ముందుగా ఎస్ఆర్ఎస్ టీమ్ టాస్ మళ్ళా ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ అయితే వచ్చింది. మరి ఈ ఫస్ట్ బ్యాటింగ్ లో ఎస్ఆర్ఎస్ టీమ్ అయితే 226 రన్స్ అయితే బోర్డు మీద పెట్టింది. బట్ ఇంత పెద్ద స్కోర్ రావడానికి మెయిన్ కారణం ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. వీళ్ళిద్దరు కలిసి ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్ రన్స్ అయితే ఇచ్చారని చెప్పవచ్చు. పవర్ ప్లే లోనే జస్ట్ 80+ రన్స్ ఇచ్చి ఎస్ఆర్ఎస్ ఓపెనింగ్ అంటే ఏంటో ప్రతి ఒక్కరికి మళ్ళీ ప్రూవ్ చేశారు. మెయిన్ గా ట్రావిస్ హెడ్ 21 బాల్స్ లో 46 రన్స్ అండ్ అభిషేక్ శర్మ 21 బాల్స్ లో 48 రన్స్. వీళ్ళిద్దరు కలిసి మ్యాచ్ వన్ సైడ్ చేశారు అనుకున్నాం. మోర్ దన్ 250+ స్కోర్స్ అయితే వస్తాయి అనుకున్నాం. బట్ ఇక్కడే బ్రేక్స్ పడ్డాయని చెప్పాలి ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ కి. ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ కూడా అయ్యా. మేబీ 250+ రన్స్ అయితే రావాల్సిందే. కానీ ఇషాన్ కిషన్ కూడా ఫీల్డర్స్ చెక్ చేయకుండా డైరెక్ట్ గా షాట్ కొట్టడం వల్ల తనే అవుట్ అయ్యాడు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ బ్యాటర్స్ లైక్ హెన్రీ క్లాసన్ అయితే స్లోగా తన గేమ్ అయితే స్టార్ట్ చేశాడు. అండ్ అనికేత్ వర్మ రావడంతో అనుకోకుండా ఒక షాట్ వల్ల డకౌట్ అయితే అయిపోయాడు. ఇక్కడ మెయిన్ గా నితీష్ కుమార్ రెడ్డి అండ్ క్లాసన్ వీళ్ళిద్దరు కలిసి మోర్ దన్ 80+ రన్స్ అయితే పార్ట్నర్షిప్ ఇచ్చి స్కోర్ బోర్డ్ మీద పెద్ద స్కోర్ అయితే పెట్టారు. బట్ ఇంకా స్కోర్ వస్తుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశాం, కానీ 226 దగ్గర అయితే అయిపోయింది. మెయిన్ గా నితీష్ కుమార్ రెడ్డిని కూడా చాలా మెచ్చుకోవాలి. లాస్ట్ మ్యాచ్ లో బౌలింగ్ లో అండ్ బ్యాటింగ్ లో ఏం ఆడలేని చాలా మంది తనని అయితే చాలా తిట్టారు. మరి ఈ మ్యాచ్ కి చాలా కాన్ఫిడెంట్ గా వచ్చాడని చెప్పుకోవచ్చు. మెయిన్ గా క్లాస్ అంతా కంపేర్ చేసుకున్న తనదైతే స్ట్రైక్ రేట్ వేరే లెవెల్లో ఉంది. క్లాస్ స్ట్రైక్ రేట్ 148 అయితే నితీష్ కుమార్ రెడ్డి 162 అయితే ఉంది. 227 టార్గెట్స్ వచ్చిన కేకేఆర్ టీం ఈజీగా చేస్తుందా ఆర్ ఎస్ఆర్ఎస్ టీం బౌలింగ్ ఆపుతుందని చాలా డౌట్స్ వచ్చాయని చెప్పాలి ఫస్ట్ లా. మెయిన్ గా ఫిన్ ఎలాండ్ అండ్ అజింక్య రహానే అయితే ఓపెనర్స్ అయితే చాలా సాలిడ్ గా ఉన్నారు. మనం ఆల్రెడీ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లోనే చూసాం. సో మన బౌలింగ్ వీక్ గా ఉందని అందరూ డౌట్ అయితే పడ్డారు. మెయిన్ గా లాస్ట్ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి ఓపెనింగ్ చేశాడు. బట్ ఇప్పుడైతే డేవిడ్ పెయిన్ ని డైరెక్ట్ ఫస్ట్ ఓవర్ అయితే ఇచ్చారు. మరి ఈ ఓవర్ లోనే టోటల్ గా 25 రన్స్ అయితే వచ్చాయేమో. మెయిన్ గా డేవిడ్ పెయిన్ అయితే ఫిన్ ఎలాండ్ అయితే గట్టిగా టార్గెట్ చేసి కొట్టాడని చెప్పాలి. అదే ఓవర్ లో టోటల్ గా 25 రన్స్ రావడంతో మ్యాచ్ అయితే ఈజీగా గెలుస్తారు అనుకున్న కేకేఆర్. ఇక్కడ నుంచి ఇషాన్ కిషన్ క్యాప్టెన్సీ లెవెల్ అయితే వేరే లెవెల్ గా మారిపోయింది. ఫస్ట్ ఓవర్ అన్ని రన్స్ రావడంతో సెకండ్ ఓవర్ డైరెక్ట్ గా హర్ష డూబేకి అయితే ఇచ్చాడు. హర్ష డూబే రావడంతో మెయిన్ ప్లేయర్ అయిన ఫిన్ ఎలాండ్ అయితే ఈజీగా కాటన్ బాల్ చేశాడు. మెయిన్ గా ఈ మ్యాచ్ గెలవడానికి కూడా వన్ ఆఫ్ ది కారణం హర్ష డూబే కూడా. ఇంకా నెక్స్ట్ ఏ బౌలర్స్ వచ్చినా మన బెస్ట్ ఫీల్డింగ్ తో అండ్ మన బెస్ట్ బౌలింగ్ తో ఈజీగా ఆపేమని చెప్పాలి. ప్రతి ఒక్క బాల్ ని షాట్స్ ఆడడం, క్యాచెస్ ఇవ్వడం రొటీన్ గా మారిపోయింది. ఇంకా టోటల్ గా హర్ష డూబే దగ్గర నుంచి జస్ట్ 2 ఓవర్స్ మాత్రమే చూసాం. ఇంకా తర్వాత హర్ష డూబేకి ఛాన్స్ కూడా రాలే బౌలింగ్ డిపార్ట్మెంట్ లో. సో ఎంత స్ట్రాంగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఒకసారి ఎస్ఆర్ఎస్ టీం బౌలింగ్ యూనిట్ మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చూస్తే ఫస్ట్ డేవిడ్ పెయిన్ గురించి అయితే మాట్లాడుకుందాం. తను వేసిన 2 ఓవర్స్ లో 35 రన్స్ అయితే ఇచ్చాడు. ఈ 35 లో 25 ఫస్ట్ ఓవర్ లో ఇచ్చాడు. నెక్స్ట్ ఓవర్ లో 10 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో తిని గురించి అయితే నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. మరి తిన ప్లేస్ లో ఏ బౌలర్ వస్తే బెటర్ ఆర్ ఈ ప్లేయర్ తో కంటిన్యూ చేయాలి, దాని గురించి నెక్స్ట్ వీడియోస్ అయితే మాట్లాడుకుందాం. ముందుగా శివం కుమార్ గురించి అయితే మాట్లాడుకోవాల్సింది. తన దగ్గర నుంచి ఎక్స్ట్రాడినరీ స్పెల్స్ చూసామని చెప్పొచ్చు. మెయిన్ గా తన వేసిన 4 ఓవర్స్ లో 40 రన్స్ అయితే ఇచ్చాడు. బట్ ఈ 40 రన్స్ లో 10 to 15 రన్స్ అయితే అన్ని మిస్ ఫీల్డ్ వల్ల అయితే వెళ్ళిపోయినాయి. లేదంటే తన దగ్గర నుంచి బెస్ట్ స్పెల్ చూసాం ఈ రోజు. ఇంకా జయదేవ్ ఉన్నట్టుకైతే తన ఎక్స్పీరియన్స్ మొత్తం ఉపయోగించి జస్ట్ తన వేసిన 3 ఓవర్స్ 21 for 3 అండ్ ఇషాన్ మలింగ కూడా బెస్ట్ ఫీల్డింగ్ అండ్ బెస్ట్ బౌలింగ్ తో జస్ట్ 2 ఓవర్స్ లో 14 రన్స్ ఇచ్చి ఒక వికెట్ అండ్ హర్ష డూబే కూడా 2 ఓవర్స్ లో 17 రన్స్ ఇచ్చి అండ్ మెయిన్ ఫిన్ ఎలాండ్ వికెట్ అయితే ఇచ్చాడు. అండ్ కమింగ్ టు లాస్ట్ బౌలర్ అండ్ ఇంపార్టెంట్ బౌలర్ నితీష్ కుమార్ రెడ్డి. అగెన్స్ట్ బెంగళూరుతో మ్యాచ్ అయిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డిని డైరెక్ట్ గా ప్లేయింగ్ లెవెల్ లో తీసి చాలా మంది అడిగారు. బట్ దానికైతే పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చాడని చెప్పాలి. ఈ రోజు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ తో మెయిన్ గా డేవిడ్ పెయిన్ నుంచి అంత పెద్ద రన్స్ రావడంతో తన బౌలింగ్ కోటను అయితే నితీష్ కుమార్ రెడ్డి ఫిల్ చేయాలి. మరి అలాంటి బౌలర్ ఫస్ట్ ఓవర్ లో వచ్చి జస్ట్ 2 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీయడం అంటే ఇంపాసిబుల్ గేమ్ ప్లాన్ అని చెప్పొచ్చు నితీష్ కుమార్ రెడ్డి నుంచి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా. సో ఫైనలీ ఎస్ఆర్ఎస్ టీమ్ అయితే బౌలింగ్ తో మ్యాచ్ ని గెలిచి 65 రన్స్ తేడాతో మ్యాచ్ అయితే సింగిల్ హ్యాండెడ్లీ గెలిచింది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్.